రావణాసుడు ఒక విలన్ లాగా ప్రొజెక్ట్ అయినప్పటికీ మనసు చెడ్డదైనా కానీ సరే దేవుడి కృప ఎలా తెచ్చుకోగలిగారు? యాక్చువల్గా చాలా మంది ఏమంటారు తెలుసండి, రావణాసుడు చాలా మంచివాడు, ఎందుకంటే సీతమ్మ తల్లిని పర్మిషన్ లేకుండా ముట్టుకోలేదు. ఏదో సినిమాలో చూపిస్తారు కదండి, ఇలా భూమిని ఇలా తీసి సీతమ్మ తల్లి పడిపోతుంది ఇలా అని అప్పుడు ఇలా అని తీసుకెళ్తారు. అలా ఏం జరగలేదు. ఓకే. సీతమ్మ తల్లిని ఇక్కడ కాళ్ళ వెనకాల ఒక చెయ్యి వేసి పట్టుకున్నాడు, ఇంకో చెయ్యి తల వెనకాల పెట్టి ఇలా పట్టుకొని దొంగతనం చేశాడు. కానీ మీరు ఒక ప్రశ్న అడగచ్చు, సీతమ్మ తల్లి ఎలా రావణాసుని ముట్టుకోనిచ్చింది? సీతమ్మ తల్లి కొన్ని తప్పులు చేసింది. రాముడు ఉన్నాడు పక్కనే, భగవంతుడు పక్కనే ఉన్నాడు, కానీ ఒక లేడీని చూసి అది ఆకర్షితంగా ఉందని చెప్పి రాముడు ఉన్నా సరే ఆ లేడీని అడిగింది. కానీ ఎప్పుడైతే శ్రీరాముడు సీతాదేవికి తోడుగా ఉండాల్సిన సమయంలో, అంటే గర్భంతో ఉన్న సీతాదేవిని అలా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? రాముడు చేసిన ప్రతిజ్ఞ ఎప్పుడైనా దాటుతాడా? అస్సలు దాటదు. అంతే కదండి. అంత చేసిన రాముడు ఇక్కడ నిందొచ్చేసరికి ఎందుకు వదిలేశాడు?